విన్నారు కదా, అందరి కళాకారులు ఇప్పటి వరకు మాట్లాడిన వర్షన్ వినే ఉంటారు, వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఈవెన్ ఇక్కడ సీఎం గురించి కూడా వాళ్ళు ఏమనట్లేదు. సో ఏమంటారు? ఇప్పుడు ఇంతకుముందు కళాకారులను అవమానించి గాని లేదా కళాకారులను తెలంగాణలో కళాకారులు లేదు, కళాకారులు ఎవరు పనికిరారు అనేటువంటి వాదన కూడా దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తాం. అట్లాంటి పదాలు కాదు. ఈడ మేము హర్షించేది ఏంటంటే, మేము స్వాగతించేది ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమంలో నిజంగా ఇంతకుముందు రఫీ అన్న మాట్లాడినట్టు, తర్వాత ప్రేమరాజ్ అన్న చెప్పిండు, తర్వాత మోహన్ అన్న చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే, తెలంగాణ ఉద్యమము ఏదైతే జయ జయ హే తెలంగాణ అనే పాట ఒక పతాక స్థాయిలో రోల్ ప్లే చేసిందో, ప్రతి పల్లెను కదిలిచ్చిందో, ఆ పాటను 10 సంవత్సరాలు మరుగున పడేశారు. 10 సంవత్సరాలు ఆ పాటను వెలుగులోకి రానియలేదు. 10 సంవత్సరాలు ఆ పాటను ఉనికిలోకి రాకుండా చేశారు. అసలు పాటే లేకుండా చేసిరు గనక ఆ పాట రావడం అనేది స్వాగతించడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం తప్ప, తెలంగాణలో కవులే లేరా, కళాకారులే లేరా, మ్యూజిక్ డైరెక్టర్ లేరా కాదు. తెలంగాణ దాదాపు ఇప్పుడు కాదు, అసలు డప్పు డోలు వాయిద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఏ స్టూడియోలు కూడా లేని కాలంలో అద్భుతంగా పాటలు పాడినటువంటి కాలం నుంచి అనేక మంది, ఇప్పుడు చరణ్ అన్న కానీ అనేక మంది కూడా, రవి కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, ప్రేమరాజ్ అన్న కావచ్చు, చాలా మంది, మోహన్ అన్న కావచ్చు, అనేక మంది రచయితలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళే. అద్భుతమైనటువంటి సాహిత్యానికి ఊపిరి పోసి ఉరుతలుగించే ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళే. ఎవరిని కూడా వాళ్ళని కించపరిచే, ఈ పాట రావడం అంటే వాళ్ళని కించపరచడం అని అసలు అనుకుంటలేను. ఈ పాట రావడం అంటే ఈ పాటకు దక్కినటువంటి గౌరవం, ఈ పాటను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దీన్ని రాష్ట్ర గీతంగా దీన్ని ముందుకు తీసుకురావాలని పట్టుదలతో తీసుకునేటట్టు ప్రయత్నమే తప్ప ఎవరిని కూడా కించపరచడం కాదు, ఎవరిని అవమానించడం కాదు. అట్లాంటి ఏమన్నా ఉన్నా ఎవరు బాధపడదు, దయచేసి దాన్ని వెనుకకు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి తప్ప మనల్ని అవమానించుకుంటానిక ఇవన్నీ చేసేది, మనల్ని అవమానించుకోవడానికి అసలే కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కీరవాణి గారు ఒక్క ఆంధ్ర తెలంగాణ అని కాదు, యావత్తు అన్ని ప్రాంతాల్లో పనిచేస్తారు. అట్లా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అది మీకు నాకంటే మీకే తెలంగాణ మట్టి నుంచి వచ్చిన వ్యక్తికే ఆ ప్రేమ గాని ఆ ఎమోషన్ గాని ఉంటుంది. సో ఇక్కడి వాళ్ళు పాడితేనే రాష్ట్ర గీతంగా అది పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. సరే, మీరు చెప్పినట్టు కీరవాణి గారు గ్రేట్ పర్సన్, ఆయన టాలెంట్ యావత్ దేశం హర్షిస్తుంది. ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు విన్నర్. మీరు వినే ఉంటారు, ప్రేమరాజ్ గారు చెప్పారు, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు తెలంగాణలో చంద్రబోస్ గారు ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు రాయించట్లేదు వేరే పాట అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఒకవేళ గ్రేట్ దీన్ని ఇంకా పొడిగించుకుంటూ పోయి దీన్ని ఇంకో రాజకీయ కోణంలో, ఇంకో కుట్ర కోణంలో ఇదంతా ఇక్కడ ఎవరి టాలెంట్ ని ప్రశ్నించట్లేదండి. ఇప్పుడు వస్తాయి అంటే అలా కాదు. ఇక్కడ ఇది మా మట్టి నుంచి వచ్చిన మాణిక్యం నుంచే ఇది రావాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందా? తప్పుందా? న్యాయం లేదా ఇందులో? అస్సలే తప్పులేదు, అది అస్సలే తప్పులేదు. ఇప్పుడు చరణ్ రాజ్ అన్నారు, మీరు వినే ఉంటారు, రేవంత్ గారి గురించి పాట పాడి చాలా అద్భుతమైన పాట పాడారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన కూడా ఏమంటున్నారు, నాలాంటి వాళ్ళు తీసుకోవచ్చు కదని డైరెక్ట్ గా అడుగుతున్నారు. అస్సలే తప్పు కాదు కానీ, అంటే ఒక రచయితను మీరు మ్యూజిక్ డైరెక్టర్ ను మీకు నచ్చలతో చేయించుకోండి అనడం కూడా తప్పంటారా మీరు? ఇది మామూలు సినిమా. ఇప్పుడు ఇందాక అర్జున్ చెప్పినట్టు, బ్రదర్ ఇందాక అర్జున్ చెప్పినట్టు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాటనో లేకపోతే అందశ్రీ అన్న పాటనో ఇంకెవరిదన్న పాట అయితే మాకు ఎలాంటి అభ్యంతరం. ఇది మన పాట అనుకుంటున్నాం, మన అస్తిత్వాన్ని పాట అనుకుంటున్నాం కాబట్టి బాగా. నువ్వు ఇంత పెద్ద గొప్ప కళాకారుడి, మేధావి, నువ్వు మాకు ఎన్నో పాటలు రాసిచ్చినాడు నువ్వు. సోమన్న, ఒక్కసారి నేను నీకు రిక్వెస్ట్ చేస్తాను సోమన్న, పర్సనల్ గా నేను నీకు రిక్వెస్ట్ చేస్తాను, నీలోంచి రాజకీయ నాయకుని కాసేపు పక్కన పెడతాను, ఒక కళాకారుడిగా మాట్లాడేజరా. ఇక్కడి పాట ఇక్కడి వాళ్ళతో చేయించాలనేది మా బాధ. మాకు ఏ రాజకీయాలు వద్దు, ఏ పాడొద్దు, అది ఎన్ని నిమిషాలు ఉండాలనేది కూడా మేము మాట్లాడము. అది ఇక్కడ సోల్ ఉంటది, ఇక్కడ వాళ్ళు పాడినా, ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ చేసినా ఆ సోల్ ఉంటదే. మా బాధ తప్ప మా బాధ నీకు తెలవందా? మీ బాధ వేరు, నా బాధ వేరు కాదు, అందరి బాధ మన బాధే. కాకపోతే ఏంటంటే ఆ రచయిత కూడా రైట్స్ ఉండొద్దా అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. అన్న ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కళాకారులు ఎవరిని పెట్టుకుని హర్షించే వాళ్ళం. అసలు అది మన పాట కాబట్టి మనలో ఒకళ్ళు చేస్తే అద్భుతంగా మనం ఆస్వాదిస్తాం కదా.
సోమన్న ఇప్పుడు అన్న. మాకు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరిని పెట్టినా అసలు మీ చర్చలు ఏవనెత్తే వాళ్ళం కాదు, అసలు ఒక మాట మాట్లాడే వాళ్ళం కాదన్నా. ఇప్పుడు రచయిత స్వేచ్ఛ అనే దాని గురించి నేను మాట్లాడతాను. నేను రచయితనేనా, నేను పాటలు రాయను, కానీ నేను చరణ్ కథ గారు ఏదో రాస్తాను. అంటున్నట్టున్నారు. చరణ్ గారు మీరేమన్నా సోమన్న ఒక మాటనే అన్న. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక 4-5 సినిమాలు చేస్తున్నా. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా నా పాటని ఏ సింగర్ తో పాడించాలనే రైట్ కూడా నాకు ఉండదన్న. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పింది నేను చేయాలి అంటే ఒక డిస్కషన్ ఉంటది మాకు. ఒక డిస్కషన్ ఉంటది. అంటే నేనే కంపోజ్ చేసిన పాట కాదు ఇది, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పాడిస్తా అంటే కుదరదు. నా డైరెక్టర్ కి నచ్చాలి, నా ప్రొడ్యూసర్ కి నచ్చాలి, నా హీరో కూడా నచ్చాలి అది. సో అలాగే ఈ రోజు తెలంగాణ జయ అనే పాట అనేది రాష్ట్రంలో అందరు డైరెక్టర్లే, అందరు హీరోలే, అందరు ప్రొడ్యూసర్లే దానికి. నాట్ ఓన్లీ అందశ్రీ పాట కాదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాట కాదు అది. అది ప్రజల పరమైన తర్వాత ఆయనకు పూర్తి అప్పుడు పని చేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పాడించుకొని మీరు కాంగ్రెస్ వాళ్ళు లేదంటే అందశ్రీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పెట్టుకోండి ఆ పాటని. ఇంకా మేము ఎవరం దాన్ని ఓన్ చేసుకోం. రాష్ట్ర గీతం అంటేనే కదా ఈ టాపిక్ అంతా వచ్చేదన్నా సుమన్న. కరెక్టే. ఒక్కటి మళ్ళొక్కసారి మీ అందరు కూడా మళ్ళొక్కసారి మీరు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఆ విషయం మాట్లాడేటువంటి రచయితలకు, మ్యూజిక్ డైరెక్టర్లకు నా విజ్ఞప్తి, అందశ్రీ అన్న ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము, లేదా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము ఇక్కడ కళాకారులను అవమానించాలను, మ్యూజిక్ డైరెక్టర్ను లేరను, లేకపోతే వీళ్ళు కారను అనేటువంటి ఒపీనియనే కాదు. ఆ పాటను వెలుగులోకి తీసుకురావడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. రచయిత ఉన్నాడు, లైవ్ లో ఉన్నాడు గనక తను లేకుంటా ఉంటో తను ఇంకెక్కడో ఉంటేనో అసలు ఆ మనిషే లేడు ఏంది అనేటువంటి పరిస్థితిలో కాదు. ఆయనకు ఒక అవకాశంగా మీరు ఎవరితో చేయిస్తే బాగుంటది అనే ఒపీనియన్ అడగొచ్చు, ఆయన పెట్టొచ్చు తప్ప ఇక్కడ లేరు ఇక్కడ కాదు అనేటువంటి విషయం అందశ్రీ అన్న ఒపీనియన్ కాదు. దయచేసి ఈ పాట అది 10 సంవత్సరాలుగా దాన్ని అణచివేసిరు. దయచేసి ఆ పాటను సగర్వంగా స్వాగతిద్దాం. ఆ పాట తెలంగాణ ప్రతి ఇయర్ ఆ పాట ప్లేస్ లేదు, జనాలలో గవర్నమెంట్ ఆమోద ముద్ర లేదు, కానీ ఆ పాట ప్రతి వాళ్ళు ప్రతి పల్లెల్లో ఈ రోజు పాడుకుంటారు, ఎప్పుడు పాడుకుంటారు. ఈ రోజు ఏంటంటే అధికారికంగా పనిచేస్తుంది కాబట్టి, ఇది మరుగున పడలే పాట, ఇంత గొప్ప పాట కాబట్టి మనకి ఇంత బాధ. త్వరలో ఖచ్చితంగా మనందరం కూడా ఒక్కడ కూర్చునేది ఉంటదన్నా. అందరినీ గౌరవించుకుంటది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మీరు మీ శ్రమ, అందరు చేసిన శ్రమ, తెలంగాణ ఉద్యమానికి చేసిరు, పోరాటానికి మలిదశ పోరాటానికి చేసిరు. అందరు మీ పాటలు, మీ ఎవరో ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెలు పెట్టుకురు. ఎవరో కాదంటే మీరు అగౌరవపడడం కాదు, ఎవరో పైకెత్తే వచ్చిన వాళ్ళు గారన్నా, మీ కష్టంతో మీరు వచ్చారు. అందరం అట్లా వచ్చిన వాళ్ళమే. దయచేసి పాటను అద్భుతంగా మనం గుండెలకు అత్తుకుద్దాం, అది మన పాట. తప్పుపట్టట్లేదు కదా సోమన్న గారు, ఇక్కడ టాపిక్ వేరు. ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఇందులో న్యాయం ఉందా లేదా? మీరేం చెప్తారు? న్యాయం ఉందా లేదా? అంటే ఇప్పుడు అందశ్రీ గారికి ఆ స్వేచ్ఛనిచ్చు న్యాయం ఉందా లేదా? అందశ్రీ గారు నిజంగా స్వేచ్ఛ ఇచ్చారు కదా, ఆయన ఎలా యూజ్ చేసుకున్నారు దాన్ని? అసలు ఆయన దాన్ని మిస్యూటిలైజ్ చేశారు అని ఇక్కడ జనాలు అంటున్నారు. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్తారు? మీరు స్వేచ్ఛ ఇచ్చారండి, కరెక్టే. ఆయన ఆ స్వేచ్ఛని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అందశ్రీ గారు ఆ పాటను రాసిన ఒక రచయిత, ఆయన కూడా తెలంగాణ గురించి రాసే పాట. సో తెలంగాణ గురించి రాసినప్పుడు, తెలంగాణ ప్రజల్ని మనసులో పెట్టుకుని రాసినప్పుడు తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వాలి అనే థాట్ ఎందుకు రాలేదు ఆయనకి? ప్రజల పాటే ప్రజలకు అంకితం ఇచ్చారు, కానీ కాదని అనం, అది మన పాటే ఓన్ చేసుకున్నాం ప్రజలందరం కూడా, కాదని అనం. కానీ ఒక రచయితగా కనీసం ఎవరిని పెట్టుకుంటావు అనే స్వేచ్ఛ తనకెందుకు ఇచ్చారండి? ఆయన డెసిషన్ తీసుకున్నారు. మీరు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్ లో, మీరు కూడా అడ్వైస్ ఇవ్వగలరు కదా. మీరు చెప్పలేదా? మీతో పాటు ఉన్న కళాకారులే కదా వీళ్ళందరూ. మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు కదా. మీరే చెప్పారు కదా మనందరూ కష్టపడి పైకొచ్చాం అని మీరే చెప్తున్నారు. మరి మీరు ఎలా వదులుకుంటారు? ఇప్పుడు కిరావాణి గారు ఒక తెలంగాణ జాతీయ మన పాట మనం పాడాలి అనే నినాదాన్ని మీరు సమర్థిస్తారా లేదా సోమన్న గారు? వినండి, కిరావాణి గారు ఆయన టాలెంట్ గురించి మాట్లాడద్దు. దేశం మొత్తం తెలుసు ఆయన టాలెంట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది. ఆస్కార్ అవార్డు వచ్చింది, అది సెకండరీ. నారాయణమూర్తి గారి సినిమాలకు, తెలంగాణతో వచ్చిన సినిమాలకు, అనేక సినిమాలకు వారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. సినిమా పాటలు వేరు, ఇది రాష్ట్ర పాట కదండి. సినిమా పాటలు వేరు, ప్రజలు రిసీవ్ చేసుకోరు.
ఇది అన్ని పాటలు కూడా ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. సోమన్న నీకు తెలవాలని ఇది సినిమా పాట కాదు, ఇంకో పాట కాదు, రాష్ట్ర అస్తిత్వం కదా, ఇది తరతరాలు ఉండిపోయే పాట కదా. రాష్ట్ర అస్తిత్వమే. కానీ ఒక కళాకారుడికి ఇప్పుడు ఇన్నేళ్ళు ఆయన అవమానించడం, ఇన్నేళ్ళు ఆయన అప్పుడు గత పాలకులు అవమానించిండు, అనేక ఇబ్బందులు పెట్టిండు, ఇప్పుడు ఆయన అనేక ఇబ్బందులు అంటే పగ తీర్చుకుంటున్నారా చెప్పండి ఆయన అవమానించినందుకు? నేను ఇక్కడ కళాకారులతో చేయించకుండా నేను మళ్ళీ రివెంజ్ తీసుకుంటా అంటున్నారా చెప్పండి? దానికి మీరు సపోర్ట్ చేస్తారా? అది తప్పు. అలాంటి పదం ఎవరన్నా దాన్ని ఎవరు ఏకీభవించం. ఆయన బల్ల గురించి చెప్పాడు కదన్నా సోమన్న గారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా కళాకారులు బాధపడేది ఒక విషయం. సోమన్న గారు మీరు ఒక్కసారి వినండి అన్న, మీరు ఒక్కసారి వినండి, విని దయచేసి ఫస్ట్ సోమన్న గారు అందశ్రీ అన్న అట్లా అన్నాడు అనే విషయాన్ని నేను నమ్మట్లేదు. అది కాన్ముచ్చదు. ఆయన ఒకవేళ అది ఏ ప్రెస్టేజ్ లో ఉండి అన్నాడు, ఏ ఆలోచనలో ఉండి అన్నాడు, మార్పింగ్ అయితే మీరు ల్యాబ్ పంపించండి. అది అలా కాదు సోమన్న గారు. ఇప్పుడు చూడండి ఒకసారి, తెలంగాణలో కీరవాణిని తలదల్లేవాడు ఉన్నాడా అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక తెలంగాణ వ్యక్తిగా చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మ్యూజిక్ చేయడంలో అమ్మా వినండి, మ్యూజిక్ చేయడంలో కీరవాణి కాదమ్మా, ఎవ్వరి టాలెంట్ వాళ్ళదే. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు వచ్చి ఈ ప్రాంతం నుంచి ఆడి పాడి కోట్లాది మంది కదిలించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో ఉండ్రు, ఆంధ్రలో ఉండ్రు. అన్ని దానికి ప్రాంతాలతో పని లేదు, కళకు టాలెంట్ కు దాని ప్రాంతం. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశాడు బతుకమ్మ పాటకు, ఆయన తెలంగాణ. సరే చెప్పండి. సరే ఏఆర్ రెహమాన్ ఇచ్చారు, అది ఎలా, అది ఓన్ చేసుకున్నారా? ఆయన ఈ మట్టిలో పుట్టాడు, అది ఓన్ చేసుకున్నారు. మీరు చెప్పండి ఆ పాటని. ఆ మట్టిలో పుట్టాడా అంటున్నాడు చూడండి అన్న. నువ్వు ఇంటర్నేషనల్ ప్రమోషన్ లో భాగంగా చేయించింది. అది కవితనే డైరెక్ట్ గా ఒప్పుకున్న విషయం. అది కాదండి. ఈ పాటను తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు వినకూడదా? ఇది ఇంటర్నేషనల్. తెలంగాణ వాళ్ళు అన్న వెంకన్న, నేను ఖండిస్తున్నా. తెలంగాణ వాళ్ళు పాడితే వినరా? ప్రపంచ వ్యాప్తంగా ఇదివరకు వినలేదా? డ్యామేజింగ్ స్టేట్మెంట్ సోమన్న గారు. అది ఎందుకు కాదు, ప్రపంచ వ్యాప్తంగా కీరవాణి గారు పాడితేనే వింటారా? డ్యామేజింగ్ స్టేట్మెంట్ సోమన్న గారు. మీరు ఆ మాట మాట్లాడద్దు. ఒక కీరవాణి గారు పాడితేనే ప్రపంచం వింటుంది అనేది డ్యామేజింగ్ స్టేట్మెంట్. మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి. నీ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు, నీ కడుపున పుట్టిన కొడుకున్నాడు. ఒక్కటే మాట మాట్లాడుతున్నా, నేను బాగా స్ట్రేట్ గా మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో. నీ కడుపున పుట్టిన అసలు మీరు వినలేదు సోమన్న గారు. మీరు ఇంతకుముందు చెప్పారు, ఆయన మాట్లాడిందే వినకుండా మాట్లాడుతున్నారు. మీరు ఆయన మాట్లాడింది ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డో కొడుకో ప్రయోజకుడైండు, ప్రజల నాయకుడే అయింది అనుకో. నీ కొడుకు మీద కనీసం నీకు ఆ ప్రేమ, స్వేచ్ఛ, హక్కు అనేది ఏమి ఉండదా? ఎగ్జాక్ట్లీ సోమన్న గారు, నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు ప్రజలకు వదిలేస్తా, మళ్ళీ మమకారం పెట్టుకోను నేను. అర్థమైందా? మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నాను. నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు నేను దాని మీద మమకారం పెట్టుకోను, వదిలేస్తాను. సోమన్న గారు అనే వర్షన్ ఏంటంటే అసలు అందశ్రీ గారు అలా అనుండరు అని అంటున్నారు. నిజంగా అలా అనుండకపోతే ఆడియో అందరూ వింటున్నారు. సో ఆయన రెస్పాండ్ అవ్వచ్చు కదా ఆ విషయంలో. ఎందుకు ఇంత కళాకారులు నొచ్చుకుంటున్నారు, మనల్ని ఎలా అంటారు అని చాలా బాధపడుతున్నారు. అంటే బయట వాళ్ళంటే ఆ బాధ వేరు, స్వతగా మన మనిషి మనల్ని అనడం ఇంకా బాధ పెట్టే విషయం. అవునా కాదా? మీరు నమ్మట్లేదు, కానీ అది అన్ని అసలు వినలేదు. ఆడియో మీరు వేయమంటే నేను ప్లే చేస్తా. ఏమొద్దమ్మా, ఆడియోలు అవసరం లేదు. అది ఎవరో కావాలని రాజకీయ కుట్ర కోణంలో దాన్ని కావాలని మా కళాకారులకు మాకే గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు. అదంతా అలాంటి వాక్యాలు మేము వినలేదు. ఒకవేళ వినున్నా కూడా అలాంటి మాట్లాడితే ఎవరు మాట్లాడినా వినండి. రాజకీయ నాయకుడు ఎక్కడ ఈడ తెలంగాణ జాతీయ గీతం బయటకు రావాలి, రాజకీయ నాయకుడు కాదు బయటకు సోమన్న. సోమన్న నువ్వు ఆయన అనలేదని చెప్పదలుచుకున్నారా సోమన్న? కాదు అనలేదు కాదు, నేను వినలేదు అంటున్నా. మరి వింటే బాగుంటది కదా, విన్నాక మాట్లాడుతూ క్లారిటీ వస్తుంది కదా. వినకుండా నేను ఎట్లా సమర్థిస్తారు సోమన్న గారు? ఒక్క మాట వినండి. మాట్లాడిన పర్సన్ ఎవరో, ఆయనతో ఎట్లా మాట్లాడిండో, ఏం మాట్లాడిండో నేను వినలేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి దయచేసి. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దీన్ని కావాలని బీఆర్ఎస్. హలో అన్న నమస్తే, నేను ప్రేమ్ రాజ్. చెప్పండి సార్. అన్న పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? మీ పాట పెట్టాలని మేము వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే గానీ. ఓకే చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు.
ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, ఉమ్. కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, ఉమ్. తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. ఉమ్. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. అవి ఒక ఇటలీని- అవి టెక్నికాలిటీస్ అన్నవి. సార్ ఒక 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 ఇటలీ అన్నాడుగా. ఎస్ చరణ్ రాజు గారు చెప్పండి. ఏం చెప్తారు ఫైనల్ గా మీరు? నేను ఫైనల్ గా అదే అమ్మా, ఆయన అన్న ఇప్పుడు కూడా ఆ మాట విన్న తర్వాత మళ్ళీ రక్తం మరుగుతుంది నాకు. అసలు నేను ఎందుకు లేము అనేది నాకు ఇప్పటికి, నాకు బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలు నాకు ఇస్తే నేను కూడా అద్భుతంగా చేస్తా, ఇంకా పల్లెలకు తీసుకెళ్తా ఆ సినిమాలని. సో మనకి ఇవ్వట్లేరు, మనకు అవకాశాలు రావట్లేవు అన్న బాధలో మేముంటే, కనీసం మన గవర్నమెంట్లు మాకు అనుకూలమైన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనల్ని ఇలా మాట్లాడుతున్నారే అనేది ఒక బాధ, అంతే. అది సోమన్నకి ఎందుకు అర్థం కావట్లేదు, ఒక కళాకారుడిగా పాపం ఆయనకు నాకు అర్థం కావట్లేదు. కానీ అందశ్రీ ఆ మాట అనడం అనేది అయితే ఎప్పటికీ, అంటే ఆ పాట నాకు వినాలంటే కూడా ఈ మాటే గుర్తొస్తుంది నాకు రేపు అందశ్రీ పాట రిలీజ్ అయినాక కూడా. సో మేము సొంతంగా రేపు వచ్చిన తర్వాత చెప్పండి. మేము చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాము. మన రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాం. మా కళల కోసం మేము ఇక్కడ ఆరాటం చేస్తున్నాం. మాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేరు. అలాగని ఆ పోయిన కేసీఆర్ గారు కూడా ఏమి తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి కానీ కళాకారులకు కానీ ఏమి చేసింది లేదు. సో ఈ రోజు మా రేవంత్ అన్న వచ్చాడు, మా గవర్నమెంట్ వచ్చింది అని చెప్పి ఒక చిన్న ఆనందం ఉంది. సో నిజంగా రేవంత్ అన్న చేసేవాడేమో, రేవంత్ అన్నకి ఆలోచన వచ్చిందేమో, కానీ ఈయనగో ఈ లోపల ఇంత ఫీలింగ్ ఉంది ఈయనకి, ఇక్కడ ఎవడు లేడు మ్యూజిక్ డైరెక్టర్ అన్న దాంతోనే అక్కడ రేవంత్ అన్న దగ్గర అసలు ఆ ముచ్చట కూడా వచ్చి రానిచ్చుండడు ఇతను. సో ఇలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ చేయాల్సిన వాళ్ళు కూడా చేయకుండా మేము ఇలాగే పోరాడుతూనే ఉండాలా ఎప్పటికనేది మా ఆలోచన. అర్జున్ మాట్లాడే మాటలు వింటే కళ్ళలు నీళ్ళు వస్తున్నాయండి. ఆయన ఏమన్నాడండి, మాలాంటి వాళ్ళకి ఇస్తే, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఇస్తే